హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ కుమార్. వెల్కమ్ టు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్. ప్రజెంట్ ఇది మనం చూస్తున్నది బందర్ రోడ్ అండి. బందర్ రోడ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు ఇది చేపల కుండీల రోడ్ అండి. ఇది 200 ఫీట్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ రోడ్డు. ఈ రోడ్లో మనకి గవర్నమెంట్కి సంబంధించి ఫిష్ డిపార్ట్మెంట్ అనేది ఆఫీస్ ఉందండి. ఇదేనండి, ఇది మీరు చూసినట్లయితే ఇదే గవర్నమెంట్ ఫిష్ డిపార్ట్మెంట్. దీని తర్వాత మనకు వచ్చేది బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్. బందర్ రోడ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి సుమారు 1.6 km అనేది రావడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అలివేలు మంగ గార్డెన్ అండి. ఇది చాలా ఓల్డ్ ప్రాజెక్ట్. ఇందులో ఆల్రెడీ హౌసెస్ కట్టుకొని లివింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం రీగల్ సిటీ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది కంప్లీట్గా 70 acres ప్రాజెక్టు. ఫేజ్ 1 కింద 20 acres అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ 20 acresలో మనకి కంప్లీట్గా ఓపెన్ ప్లాట్స్ మాత్రమే ఉంటాయండి. చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్తో రావడం అనేది జరుగుతుంది. మెయిన్ గేట్, ఆర్చ్, 40 అడుగుల సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఈ ప్రాజెక్ట్ చూసినట్లయితే ప్రజెంట్ గ్రావెల్ రోడ్లు వేసి ఉన్నాయండి. ప్రజెంట్ సైట్లో వర్క్ అనేది వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్క ప్లాట్కి నేమ్ బోర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే చిన్నపిల్లల కోసం ఎవెంజర్స్ పార్క్ అని చెప్పేసి, పెద్దవాళ్ళ కోసం యోగా పార్క్, అలాగే ఈ ప్రాజెక్ట్లో మనకి ఇంటర్నేషనల్ స్కూలు, హాస్పిటల్స్ కూడా రాబోతున్నాయండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా 70 acres ప్రాజెక్టు. ఫేజ్ 2 కింద మనకి కంప్లీట్గా 20 acresలో విల్లా ప్రాజెక్ట్ అనేది కూడా మనం హ్యాండిల్ చేయబోతున్నాము. ఫేజ్ 3 కింద మనం G+23 హైరేజ్ టవర్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నాము. ఈ ప్రాజెక్ట్ అనేది ఫ్యూచర్లో చాలా చాలా బాగుంటుందండి. ఇది తాడిగడప మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేది మీరు గవర్నమెంట్ వాల్యూ చూసుకున్నట్లయితే 18,500 అనేది ఉండడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎక్స్టెన్షన్ 4 ఎకరాలు అనేది ఇవ్వబోతున్నాము. ఒక ప్లాట్ సొంతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.